యుద్ధానికి బయలుదేరబోతున్న మహిషాసురుడు ఒక్క క్షణం ఆలోచించాడు. ఈ కోరలు, ఈ రూపంతో వెళితే ఆమె నన్ను ఇష్టపడదు. స్త్రీలను ముందుగా ఆకర్షించేది అందమే. కాబట్టి నేను అందమైన మానవ రూపం ధరించి వెళ్తాను అని నిర్ణయించుకొని అన్ని ఆభరణాలు, ఆయుధాలు ధరించి మరొక మన్మధుడిలా మారిపోయాడు. తన సైన్యంతో కలిసి దేవి దగ్గరికి వెళ్ళాడు. మహాదేవి దూరంలో వస్తున్న అతన్ని చూసింది. మానవ రూపంలో ఉన్న రాక్షస రాజుగా అతన్ని గుర్తించింది. దిక్కులు పిక్కటిల్లేలా శంఖం ఊదింది. మహిషాసురుడు మాత్రం భయపడలేదు. రథం నడుపుకుంటూ దేవి దగ్గరికి వచ్చి నవ్వుతూ ఇలా అన్నాడు. దేవి, ఈ ప్రపంచంలో మనుషులు సుఖాన్ని కోరుకుంటారు. సుఖం అనేది కలయికలోనే ఉంటుంది. ఒంటరిగా ఉంటే ఏ సుఖమూ ఉండదు. కలయికలు చాలా రకాలు. వాటిలో స్వభావ సిద్ధమైన, ప్రీతితో కూడిన కలయికలు ముఖ్యమైనవి. వీటన్నిటిలో అత్యుత్తమమైనది ఒకే వయసులో ఉన్న స్త్రీ పురుషుల కలయిక. అందుకే ఓ అందమైన కళ్ళదాన, నాలాంటి మహావీరుడిని వరిస్తే నువ్వు చాలా సుఖాలను పొందుతావు. నేను ఇంద్రుడితో సహా దేవతలందరినీ యుద్ధంలో ఓడించాను. నా దగ్గర ఉన్నంత సంపద, రత్నాలు మరెక్కడా చూడలేవు. నువ్వు అవన్నీ అనుభవించు. నీకు ఇష్టం వచ్చిన వారికి దానం చెయ్యి. నువ్వు నా పట్టపు రాణివి. నేను నీ సేవకుడిని. ఈ క్షణం నుండి నేను నీ ఆజ్ఞలను పాటిస్తాను. నువ్వు అన్నట్టు దేవతలతో నా శత్రుత్వాన్ని వదిలేసుకుంటాను. నీకు ఏది సుఖమో అదే నేను చేస్తాను. ఓ అందమైన దానా, నీ అందానికి నేను మోహితుడయ్యాను. నా మనస్సు నీకు దాసోహం అంది. నన్ను కాపాడు. శరణాగత రక్షణం అనేది గొప్ప ధర్మం కదా. ఓ అందమైన దానా, నేను నీ వాడిని. నా ప్రాణాల మీద ఒట్టు, మాట తప్పను. అన్ని ఆయుధాలు వదిలేసి నీ పాదాలకు మొక్కుతున్నాను. మన్మధుడి బాణాల తాకిడికి తట్టుకోలేకపోతున్నాను. నా జీవితంలో ఇంతవరకు ఎవరిని వేడుకోలేదు. అలాంటి నేను ఇప్పుడు నీకు దాసుడినయ్యాను. దయచూడు. మహిషాసురుడు మైకం కమ్మిన వాడిలా ఇలా పలవరిస్తున్నాడు. మహాదేవి బిగ్గరగా నవ్వి, ఓ రాక్షస, నేను పరమ పురుషుడిని తప్ప ఎవరినీ కోరుకోను. ఆయన కోరిక వల్లనే నేను ఈ జగత్తును సృష్టిస్తాను. ఆ విశ్వాత్ముడు నన్ను కాపాడుతాడు. ఆయన పురుషుడు, నేను ప్రకృతి. ఆయన సాన్నిధ్యం వల్లనే నాలో చైతన్యం ఉంటుంది. దేవి నవ్వి, నేను పరమ పురుషుడిని తప్ప మరొక పురుషుడిని కోరుకోను. ఆయన కోరిక వల్లనే నేను ఈ జగత్తును సృష్టిస్తాను. ఆయన విశ్వాత్ముడు, నేను ఆయన ప్రకృతిని. ఆయన సాన్నిధ్యం వల్లనే నాలో శాశ్వత చైతన్యం ఉంటుంది. ఆయనతో కలయిక వల్లనే నేను సజీవంగా ఉంటాను. ఒక అయస్కాంతం వల్ల ఇనుము ఎలా చైతన్యం పొందుతుందో అలాగే నాకు శరీర సుఖాల పట్ల కోరిక లేదు అని చెప్పింది. నువ్వు ఈ విషయాలేమీ తెలియని మూర్ఖుడివి. నన్ను ఒక మామూలు స్త్రీగా భావించి సుఖాలను కోరుకుంటున్నావు. వెర్రివాడ, స్త్రీ అనేది పురుషుడికి సంకెళ్ళు, ఇనుప సంకెళ్లను విడిపించుకోవచ్చు. కానీ ఒక స్త్రీకి బానిస అయితే మోక్షం లేదు. శమం అంటే ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకో. అప్పుడే శాంతి, సుఖం లభిస్తాయి. స్త్రీతో కలయిక సుఖాన్ని ఇవ్వదు, మహా దుఃఖాన్ని ఇస్తుంది. ఈ మోహాన్ని వదిలిపెట్టు. రాక్షస, నీకు బతకాలని కోరిక ఉంటే దేవతలతో వైరం వదిలి పాతాళానికి పారిపో. లేకపోతే నీ ధనస్సు ఎక్కుపెట్టు. నేను చాలా బలవంతురాలిని. యుద్ధం చేయి. దేవతలందరూ నన్ను కేవలం నిన్ను చంపడానికే పంపించారు. ఇది నిజం. నీ మాటల్లో కనిపించిన స్నేహానికి సంతోషించి ఈ అవకాశం ఇస్తున్నాను. పాతాళానికి వెళ్ళి ప్రాణాలు దక్కించుకో. అక్కడ ప్రహ్లాదుడితో కలిసి సుఖంగా జీవించు. సజ్జనులకు 7 మాటలు మాట్లాడితే అతి స్నేహంగా భావిస్తారు. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. బతకాలనుకుంటే పారిపో. చావాలనుకుంటే సుఖంగా యుద్ధం చేయి. నిన్ను తప్పకుండా చంపుతాను. ఇందులో సందేహం లేదు అని అన్నది. అమ్మవారు ఇంతగా చెప్పిన మహిషాసురుడిలో మార్పు లేదు. కామంతో మోహితుడై ఇంకా ఇలా మాట్లాడుతున్నాడు. పద్మముఖి, నువ్వు చాలా చిన్నదానివి. నిన్ను చంపాలంటే నాకు చేతులు రావటం లేదు. నాకు భయంగా ఉంది. నేను ఇంద్రుడిని, హరిహరులను కూడా జయించాను. నాకు నీతో యుద్ధమా? ఓ పద్మాక్షి, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడతావు? వద్దు. నచ్చితే పెళ్లి చేసుకో. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. అంతే. నిన్ను నేను చంపను. ఎందుకంటే నీ మీద నాకు స్నేహం కలిగింది. నీలాంటి అందమైన స్త్రీని చంపితే అది నాకు అపకీర్తి. స్త్రీ హత్య, బ్రహ్మహత్య మహాపాపాలు. నాకు ఆ పాపాలు వద్దు. చంద్రుడి లాంటి ముఖం గలదానా, నిన్ను ఈ క్షణంలో ఇంటికి తీసుకుపోగలను. కానీ నాకు అది ఇష్టం లేదు. బలాత్కారంలో సుఖం
సుఖం లేదు. అందుకే ఇలా చెబుతున్నాను, వేడుకుంటున్నాను. స్త్రీ లేకుండా పురుషుడికి సుఖం లేదు, పురుషుడు లేకుండా స్త్రీకి సుఖం లేదు. ఇద్దరు కలిస్తే సుఖం, విడిపోతే దుఃఖం. నువ్వు అందగత్తవు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకు ఒక్క చాతుర్యమే లేదు. అందుకే నన్ను వద్దంటున్నావు. సుఖాలు అనుభవించకూడదని ఎవడు నీకు ఉపదేశించాడో కానీ వాడు నీ మొదటి శత్రువు. ఇప్పటికైనా తెలుసుకో. అనవసరమైన పట్టుదలలు వదిలిపెట్టు, నన్ను పెళ్లి చేసుకో. అప్పుడే నీకు నాకు సుఖం. విష్ణువుతో లక్ష్మీదేవి, బ్రహ్మతో సరస్వతి, రుద్రుడితో పార్వతి, ఇంద్రుడితో శచీదేవి ఎలా సుఖపడుతున్నారో చూడు. భర్త లేకుండా ఏ స్త్రీకి సుఖం ఉండదు. అవును, ఇంతకీ మన్మధుడు ఏమైనట్టు? అతని 5 బాణాలతో నిన్ను ఎందుకు బాధ పెట్టడం లేదు? మందమతి మర్చిపోయాడేమో, లేదా నాలాగే నీ మీద దయతో ఉన్నాడేమో, లేదా నా శత్రువులైన దేవతలు అతన్ని నీ మీద బాణాలు వేయకుండా ఆపారేమో. ఇది నీకు ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత పశ్చాత్తాపపడతావు. దేవతలు సుఖాలను నాశనం చేస్తారని త్వరలోనే గ్రహిస్తావు. అప్పుడు అయ్యో మహిషాసురుడిని తిరస్కరించానే అని బాధపడతావు. వెనకటికి మందోదరి ఇలాగే చేసింది. అనుకూలుడైన భర్తను వదిలి ఆ తర్వాత ఏ సుఖానికి నోచుకోలేకపోయింది. నువ్వు కూడా అలాగే అయిపోతావేమో అని నాకు భయంగా ఉంది అని మహిషాసురుడు ఇంకా పలవరించాడు. మహిషాసురుడి అసహ్యకరమైన మాటలను కూడా దేవి ఓపికగా వింటోంది. ఎక్కడో ఒక చోట ఆగుతాడు, అప్పుడు సమాధానం చెబుదామని ఎదురు చూసింది. ఈ మందోదరి ప్రస్తావనతో దేవికి కుతూహలం కలిగింది. రాక్షస, ఈ మందోదరి ఎవరు? ఏ రాజును వదిలింది? ఏ వ్యక్తిని పెళ్లి చేసుకుంది? ఎందుకు బాధపడింది? కొంచెం వివరంగా చెప్పు, వింటాను అని అడిగింది. మహిషాసురుడు ఉత్సాహంగా కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఓ అందమైన దాన, ఈ భూమిపై సింహలం అనే ఒక అందమైన దేశం ఉంది. ఆ దేశాన్ని చంద్రసేనుడు అనే ధర్మపరుడైన రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి గుణవతి అనే సౌందర్యవతి భర్త భక్తి గల భార్య ఉంది. వారికి మందోదరి అనే కూతురు పుట్టింది. ఆమె చంద్రునిలా పెరిగి 10వ ఏటకే అందరి మనసులను ఆకర్షించే అందగత్తగా మారింది. తండ్రి చంద్రసేనుడు ఆమెకు తగిన వరుడిని వెతకడం మొదలుపెట్టాడు. మద్రదేశానికి రాజు సుధన్వుడి కొడుకు కంబుగ్రీవుడు అన్ని విధాల యోగ్యుడని బ్రాహ్మణులు చెప్పారు. చంద్రసేనుడు తన భార్యతో మాట్లాడి మందోదరి అభిప్రాయం తెలుసుకొని రమ్మన్నాడు. గుణవతి లోపలికి వెళ్ళి కూతురికి విషయం చెప్పింది. మందోదరి వెంటనే కోపంతో, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నాకు వివాహం ఇష్టం లేదు, నేను కన్యగానే ఉండిపోతాను, నేను స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నాను. సంసారం అనేది ఒక పెద్ద సముద్రం, ఇతరుల ఆధీనంలో ఉండటం కన్నా పెద్ద దుఃఖం లేదు. స్వతంత్రమే మోక్షం అని పెద్దలు చెబుతున్నారు. అందుకే నాకు సంసార బంధాలు ఇష్టం లేదు. పెళ్లి వద్దు, భర్త వద్దు, నన్ను ఇలాగే ఉండనివ్వు. పెళ్లి చేసుకుంటే భర్తకు బానిసలా ఉండాలి. అది దుఃఖాలలోకెల్లా మహా దుఃఖం. ఒకవేళ భర్త ఇంకొక స్త్రీని తెచ్చుకుంటే ఆ సవతి పోరు నరకంలా ఉంటుంది. సంసారంలో సుఖం ఎక్కడ? అందులో స్త్రీలకు మరీ కష్టం. కష్టాలు కన్నీళ్లు తప్ప ఆడవారికి సంసారంలో సుఖం ఏముంటుంది? అమ్మ, సంసారంలో ముఖ్యంగా స్త్రీలకు సుఖం ఎక్కడ? స్వభావ సిద్ధంగానే ఇతరులకు బానిసలైన స్త్రీలకు కలలాంటి సంసారంలో ఏం సుఖం ఉంటుంది? ఒకవేళ భర్త మరణిస్తే వైధవ్యాన్ని మించిన నరకం ఉంటుందా? మదనతాపం, పతితో సుఖం, ఇవన్నీ నాకు కలలు, కల్పనలు అనిపిస్తాయి. అందుకే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. ఇది నా నిర్ణయం అని మందోదరి గట్టిగా చెప్పింది. గుణవతి ఆశ్చర్యపోయి భర్తకు విషయం చెప్పింది. చంద్రసేనుడు నిట్టూర్చి పెళ్లి ప్రయత్నాలు మానుకున్నాడు. మందోదరి తల్లిదండ్రుల ఇంట్లోనే కాలం గడుపుతోంది. ఒక రోజున మందోదరి తన చెల్లికత్తెలతో కలిసి తోటలో పువ్వులు కోసుకుంటూ ఆడుకుంటుంది. అదే సమయంలో కోసల దేశానికి రాజు వీరసేనుడు అక్కడికి వచ్చాడు. అతని సౌందర్యం చూసి మందోదరి చెల్లికత్తెలు ఆశ్చర్యపోయారు. వీరసేనుడు మందోదరిని చూసి ముగ్ధుడై ఆమె పరిచారికతో, ఈ అందగత్తె ఎవరు? ఏ రాజు కూతురు? ఆమెను గాంధర్వ పద్ధతిలో నన్ను పెళ్లాడమని చెప్పు, నేను ఆమెకు అన్ని విధాల తగిన భర్తను అవుతాను అని చెప్పాడు. పరిచారిక మందోదరి దగ్గరికి వెళ్ళి, రాజకుమారి, సూర్యవంశపు రాజకుమారుడు వచ్చాడు. అతను నీకు చాలా తగినవాడు. మీ నాన్న ఎంతో బాధపడుతున్నారు. ఇది నీకు మంచి అవకాశం. భర్తకు సేవ చేయడం నీచమైన పని కాదు, అది ఉత్తమమైన ధర్మం. సంసారంలో సుఖాలు కష్టాలు రెండూ ఉంటాయి. అందరూ నీలాగే భయపడితే ఎలా? ఈయన్ని పెళ్లి చేసుకో, మీ నాన్న సంతోషిస్తాడు, నువ్వు సుఖంగా ఉంటావు అని చెప్పి
చెప్పింది. మందోదరి కోపంతో నేను వివాహం చేసుకోనని ఎన్నిసార్లు చెప్పాలి? నా నిర్ణయం మారదు. నేను తపస్సు చేసుకుంటాను. నన్ను ఇలాగే ఉండనివ్వండి. ఈయన ఎవరో సిగ్గు లేకుండా నన్నే చూస్తున్నాడు. అతన్ని వెళ్ళగొట్టు అని చెప్పింది. పరిచారిక విసిగిపోయి వీరసేనుడికి మందోదరి పెళ్లికి అంగీకరించడం లేదని చెప్పింది. వీరసేనుడు బాధతో వెనక్కి వెళ్ళిపోయాడు. కాలం గడిచింది. మందోదరి చెల్లెలు ఇందుమతికి పెళ్లి చేయడానికి చంద్రసేనుడు స్వయంవరం ప్రకటించాడు. దేశ దేశాల నుండి రాజులు వచ్చారు. ఇందుమతి ఒక బలవంతుడిని, అందగాడిని ఎంచుకొని పెళ్లి చేసుకుంది. మందోదరికి మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ స్వయంవరానికి మద్రదేశానికి రాజు చారుదేష్ణుడు వచ్చాడు. అతను గొప్ప అందగాడు. ఆడవాళ్లను వశం చేసుకోవడంలో చాలా తెలివైనవాడు. దైవయోగం వల్ల మందోదరి అతన్ని చూసి మోహితురాలై అతన్ని వరించింది. రహస్యంగా తండ్రికి విషయం చెప్పింది. చంద్రసేనుడు సంతోషించి వారికి పెళ్లి చేశాడు. కొంతకాలం వారు సుఖంగా గడిపారు. ఒకరోజు చారుదేష్ణుడు తన సేవకుడి భార్యతో రహస్యంగా ఉన్నప్పుడు సైరంధ్రి అతన్ని చూసి మందోదరికి చెప్పింది. మందోదరి సైరంధ్రిని కోపగించుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి అదే జరిగింది. మరోసారి చారుదేష్ణుడు ఒక వేశ్యతో ఉన్నప్పుడు మందోదరి చూసింది. అయ్యో, మోసపోయానే, ఎంత నీచుడు! ఈయనతో నేను ఎలా ఉంటాను? నా జీవితం వ్యర్థమైపోయింది. ఇది నా స్వయంకృతం. ఆత్మహత్య మహాపాపం. పుట్టింటికి వెళ్తే అందరూ నన్ను అవమానిస్తారు. కాబట్టి ఇక్కడే ఉండిపోవాలి. ఇకపై సంసార సుఖాలను వదిలి వైరాగ్యంతో జీవితాన్ని గడపాలి అని నిర్ణయించుకుంది. ఆమె తన మిగిలిన జీవితాన్ని ఏకాంతంగా దుఃఖంతో గడిపింది. మహిషాసురుడు కథను పూర్తి చేసి, కళ్యాణి, నీ జీవితం కూడా ఇలాగే అవుతోంది. నాలాంటి గొప్ప రాజును కాదని రేపు కామాతురవై ఇంకో నీచుడిని ఆశ్రయిస్తావు. వాడు నిన్ను మోసం చేస్తాడు. అప్పుడు పశ్చాత్తాపపడతావు. అందుకే ఇప్పుడే నా మాట విను. నన్ను పెళ్లి చేసుకో అని చెప్పాడు. జగన్మాతకు కోపం వచ్చింది. తనను ఒక మామూలు స్త్రీగా భావిస్తున్న అతని అజ్ఞానానికి జాలి వేసింది. మరొక్కసారి గట్టిగా హెచ్చరించింది. ఓ మూర్ఖుడా, ఎక్కువ మాట్లాడకు. యుద్ధం చేస్తావో పాతాళానికి పారిపోతావో తేల్చుకో. నిన్ను, నీ రాక్షసులను చంపి నేను వెళ్తాను. మంచివారికి కష్టాలు వచ్చినప్పుడు నేను వారిని రక్షించడానికి అవతరిస్తాను. నేను పుట్టని దానిని, రూపం లేని దానిని, అయినా దేవతలను రక్షించటానికి పుట్టాను. ఇది నిజం. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాం చ రక్షార్థం దేహం సంధారయామ్యహం. అరూపాయాశ్చ మే రూపమా జన్మాయాశ్చ జన్మచ సురాణాం రక్షణార్ణాయ విద్ధి దైత్య వినిశ్చయం. రాక్షస, మంచివారికి ఎప్పుడు దుఃఖం కలిగినా వారిని రక్షించడానికి నేను శరీరం ధరిస్తాను. రూపం లేని నాకు రూపం, పుట్టుక లేని నాకు పుట్టుక దేవతలను రక్షించడానికి అని తెలుసుకో. మూర్ఖుడా, ఇది చివరిసారి చెబుతున్నాను. నిన్ను చంపమని దేవతలు కోరారు. నా అవతారమే నీ సంహారం కోసం. ఆ పని పూర్తి చేసి వెళ్తాను. నీకు అర్థం కాదు. పారిపోతావో యుద్ధం చేస్తావో నిర్ణయించుకో. నిలబడితే నిన్ను చంపేస్తాను అని అన్నది. అప్పుడు మహిషాసురుడికి విషయం అర్థమైంది. యుద్ధానికి సిద్ధమై ధనస్సు ఎక్కుపెట్టి బాణాలు వేశాడు. దేవి వాటిని ముక్కలు చేసింది. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దుర్ధరుడు రథం మీద వచ్చి బాణాలు వేశాడు. దేవి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఒకే ఒక బాణంతో దుర్ధరుడి తల నరికివేసింది. వాడు ఎగిరిపడి చనిపోయాడు. తర్వాత త్రినేత్రుడు గదతో వచ్చి సింహం మీద దాడి చేశాడు. దేవి త్రిశూలంతో వాడి గుండెల్లో పొడిచింది. వాడు నోరు తెరిచి కన్ను మూశాడు. ఆ తర్వాత అంధకాసురుడు కోపంతో వచ్చి తన గదతో సింహాన్ని కొట్టాడు. సింహం కోపంతో గర్జించి పంజా విసిరింది. అంధకాసురుడు పక్షిలా విలవిలలాడాడు. సింహం అతన్ని ఒకే ముద్దగా మింగేసింది. తన కళ్ళ ముందే 3 మహావీరులు చనిపోవడంతో మహిషాసురుడికి మతిపోయింది. పిచ్చి కోపంతో దేవిపై మళ్ళీ బాణాల వర్షం కురిపించాడు. ఒకవైపు ఆ బాణాలను ముక్కలు చేస్తూ మరో చేతితో గదను విసిరింది దేవి. అది నేరుగా మహిషుడి గుండెలకు తగిలింది. అతను నిమిషం మూర్ఛపోయాడు. వెంటనే తేరుకొని తన గదను దేవి వైపు విసిరాడు. అది సింహం మెడ కింద తగిలింది. కోపంతో సింహం భయంకరంగా గర్జించి తన గోళ్లతో కోరలతో పంజా విసిరింది. మహిషుడు తలను తప్పించుకున్న శరీరంపై గాయాలు రక్తస్రావం చేశాయి. కోపంతో ఊగిపోయిన మహిషుడు మానవ రూపాన్ని వదిలి సింహరూపం ధరించి దేవి సింహం మీదకు దూకాడు. దేవి పదునైన బాణాలను ఎడతెరపి లేకుండా వదిలింది. వాటిని తట్టుకోలేక మహిషుడు సింహరూపం వదిలి మదపుటేనుగులా మారాడు. మదం కారుతోందో రక్తమో తెలియటం లేదు.
గీంకరిస్తూ తొండం విదిలిస్తూ దేవి సైనికులను తొక్కుతూ యుద్ధరంగమంతా తిరిగాడు. ఒక పర్వతాన్ని తొండంతో పెకిలించి దేవి మీద విసిరాడు. దేవి కోపంతో వజ్రాయుధాలతో సమానమైన బాణాలను వదిలింది. ఆ పర్వతం నుగ్గునుగ్గై కుప్పకూలింది. దేవి గట్టిగా అరిచింది. రణరంగమంతా ధూళితో నిండి చీకటిగా మారింది. అదే సమయంలో దేవి సింహం ఆ ఏనుగు కుంభస్థలం మీదకి దూకి తన గోళ్లతో కోరలతో చీల్చివేసింది. మహిషాసురుడు మాయావి కాబట్టి ఏనుగు రూపాన్ని వదిలి శరభ రూపంలో వచ్చాడు. 8 కాళ్లతో మహాపర్వతంలో శరభ రూపం కదిలి వస్తోంది. దాన్ని చూసి దేవతలు భయంతో రాతి విగ్రహాల్లా నిలబడిపోయారు. రాక్షస సైన్యంలో ఉత్సాహం పెరిగింది. శరభ శరభ అంటూ ఆకాశం పగిలేలా అరిచారు. శరభ రూపంలో ఉన్న మహిషాసురుడు దేవికి దగ్గరగా వచ్చాడు. దేవి తన కత్తితో అతని తలపై బలంగా కొట్టింది. కానీ అతను చెక్కు చెదరలేదు. దేవి కోపంతో ఎర్రబడిన కళ్ళతో అర్ధచంద్రాకార బాణాలతో అతని 8 కాళ్లను ఒకేసారి ఖండించింది. మహాశరభం కింద పడింది. దేవి తన అన్ని చేతులతో ఆయుధాలతో అతన్ని చీల్చి చెండాడింది. దేవతలు మహర్షులు మహాచండికే విజయోస్తు అంటూ ఆకాశం పగలేలా కీర్తించారు. మహిషాసురుడు శరభరూపం వదిలి తన నిజ రూపమైన మహిష రూపంలోకి మారిపోయాడు. తోకతో దేవతలను కొడుతూ గిట్టలతో తొక్కేస్తూ కొమ్ములతో పొడుస్తూ నురుగులు కక్కుతూ రణరంగమంతా గట్టిగా అరుస్తూ తిరిగాడు. కొమ్ములు కిందికి దించి ముందుకు దూకుతూ, ఓ చండి, ఈ క్షణంతో నీ పని అయిపోయింది. నాతో యుద్ధానికి దిగి ఎంత మూర్ఖత్వం చూపించావు. నిన్ను చంపి దేవతలను నాశనం చేస్తాను. ఒక ఆడదానిని ముందు పెట్టి నన్ను ఓడించాలనుకున్నారు ఆ కపట పండితులు. ఈ రోజుతో ఈ ప్రపంచం దేవతలతో దేవుళ్లతో ఖాళీ అవుతోంది. ఆగు అని అరిచాడు. ఓ మందమతి, ప్రేలాపనలు ఆపు. ఇప్పటికి ఎన్ని రూపాలు ఎత్తావు? ఇది నీ చివరి రూపం. రా, నిన్ను చంపి దేవతలను ఈ లోకాన్ని రాక్షసరహితం చేస్తాను. ఇదిగో నాకు ఇష్టమైన మధువు తాగుతున్నాను. నిన్ను చంపుతున్నాను అంటూ దేవి బంగారు పాత్రతో మధువును తాగింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. అగ్నికణాలు రాలినట్లు కనిపించింది. త్రిశూలాన్ని 2 చేతులతో పట్టుకొని మహిషుడికి ఎదురు వెళ్ళి అతని కొమ్ములను గట్టిగా పొడిచింది. ఆ దెబ్బకు అతని తల తిరిగి వెనక్కి పరిగెత్తాడు. దేవి వెంబడించి తరిమింది. దేవతలు ఆనందంతో దుందుబులు మోగించారు. ఆకాశం నుండి పూల వర్షం కురిసింది. మహర్షులు స్తుతించారు. మహిషుడు పారిపోతూ అనేక రూపాలు మార్చాడు. దేవి అతని వెన్నంటే ఉండి తరిమింది. చివరికి దేవి సింహం మీద నుండి దూకి మహిషుడి గుండెల్లో బలంగా పొడిచింది. మహిషుడు కళ్ళు తేలేసి కింద పడ్డాడు. పడుతూ కూడా కాళ్లతో దేవిని తన్నాడు. విజయం సాధించినట్లుగా గట్టిగా నవ్వి అరుస్తూ మళ్ళీ లేచి నిలబడ్డాడు. ఓ రాక్షసదమా, ఇదిగో నూరంచుల చక్రాయుధం. రెప్పపాటు కాలంలో నీ తల ఎగిరిపోతుంది. కళ్ళు తెరిచేసరికి యమలోకంలో ఉంటావు అంటూ దేవి సుదర్శన చక్రాన్ని విసిరింది. ఒకే క్షణంలో మహిషాసురుడి తల ఎగిరి చాలా దూరంలో పడింది. అతని కంఠం నుండి రక్తం ప్రవాహంలా చిమ్మింది. అతని శరీరం కొండలా కనిపించింది. చక్రవేగానికి అతని మొండం బొంగరంలా గిరగిరా తిరిగి కింద పడింది. మిగిలిన రాక్షసులు హాహాకారాలు చేస్తూ పారిపోయారు. దేవి సింహం అందరినీ వెంటాడి చంపి ఆకలి తీర్చుకుంది. దేవతలు జయధ్వానాలు చేశారు. ఆనందంతో నాట్యం చేశారు. మహర్షులు మానవులు దేవిని కీర్తించారు. దేవి ప్రశాంతంగా తన సింహంపై కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. సింహం కూడా ఏమీ జరగనట్లుగా ప్రశాంతంగా ఉంది. శ్రీమాత్రే నమః.